శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 22 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వచ్చింది. గురువారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:24 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2:24 తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వచ్చింది. గురువారం పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను సృష్టిస్తుంది. అంటే మధ్యాహ్నం 2:24 తర్వాత బయటికి వెళితే ఎదుటి వాళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఈరోజు ఉన్నాయి. ప్రయాణానికి అవసరమైన 2 యోగాలు, వజ్రయోగము ముద్గర యోగం, 2 కూడా ఇబ్బందులే కలిగింపజేస్తాయి. వజ్రయోగం వల్ల కార్యహాని, ముద్గర యోగం వల్ల గొడవలు. అలా జరగకుండా ఉండాలంటే, యోగాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల యోగాల వ్యతిరేకత తొలగిపోయి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి పూర్వాభాద్ర నక్షత్రానికి రెండింటికి అధిపతైన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మీ మీద తప్పు రాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, సేవా సంస్థల్లో ఉన్నవాళ్ళు కీలకమైన ధన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ మీద నింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి, శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. రాహు కుంభంలో యోగిస్తాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు ఉంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి శతభిష నక్షత్రం మంచిది. శతభిష నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైనా వ్యవసాయ సంబంధమైన పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే శతభిష నక్షత్రం ఉంది కాబట్టి గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలకు కానీ, హోమాలకు కానీ, శాంతులకు కానీ, దానాలకు కానీ ఈ శతభిష చాలా మంచి నక్షత్రం కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2:24 తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వచ్చింది. పూర్వాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:24 తర్వాత తోటలు, ఉద్యానవనాలు పెంచడానికి చేసే అన్ని పనులకు అనుకూలత ఉన్న సమయం. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి పూర్వాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా మాయమాటలు చెప్పి నమ్మించడానికి పూర్వాభాద్ర మంచి నక్షత్రం. మంచి కోసం ఒక్కొక్కసారి మోసం చేయాల్సి వస్తుంటుంది. మంచి కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 2:24 తర్వాత పూర్వాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకున్న అశాంతి తొలగిపోతుంది. అలాగే ఈరోజు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా మేషరాశి వాళ్ళు కాలం గడుపుతారు. విశేషమైన ధనలాభం పొందే సూచనలు కూడా మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలోనే అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మాత్రం వృషభ రాశి వాళ్ళు ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన రుచికరమైన భోజన సౌఖ్యం ఉంటుంది. అలాగే విశేషమైన ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని ఈరోజు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడికి సింహరాశి వాళ్ళు లోనవుతూ ఉంటారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొత్త వస్తువులు కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కుటుంబ సమస్యలు తీరటానికి ముఖ్యమైనటువంటి చర్చలు చేస్తారు. ఆ చర్చలు సానుకూల ఫలితాలను కలిగింపజేసి కన్యారాశి వాళ్ళు కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఆ పని ఒత్తిడి శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మీ పిల్లలతో గొడవలు రాకుండా వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేయాలనే కోరికలు ధనుసు రాశి వాళ్ళకి పెరుగుతాయి. వాటిని ఆచరించే దిశగా ముందడుగు వేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు భాగస్వాములతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే అధికారులు ఒత్తిడి పెడుతూ ఉంటారు. ఆ ఒత్తిడిని తట్టుకొని మీరు పనిలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి శాంతి సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మీనరాశి వాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. పనిచేసే చోట ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకుని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. తిల చతుర్థి, కుంధ చతుర్థి, మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. ఈ మాఘ వినాయక చతుర్థి వినాయక చవితితో సమానమైన రోజు. కాబట్టి సంపూర్ణంగా వినాయకుడి అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభించాలంటే 12 రాశుల వాళ్ళు ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః అనే మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. ప్రధానంగా మాఘ వినాయక చతుర్థి కాబట్టి మాఘమాసంలో వచ్చే వినాయక చవితి పర్వదినంగా జరుపుకునే రోజు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఈ మంత్రం 21 సార్లు లేదా కనీసం 11 సార్లు చదువుకుని వెళితే విశేషంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, కొత్తగా ఔషధాలు స్వీకరించాలనుకున్న వాళ్ళు గురుహోరలో ప్రారంభించండి. మీరు తీసుకునే ఔషధాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి బలం ఎక్కువగా ఉంటుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.